నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మీ యాంకర్ ప్రియ రమేష్. ఇక మోకాలి నొప్పి ఎందుకు వస్తుంది, మోకాలి నొప్పి యొక్క లక్షణాలేంటి, హైపోథైరాయిడిజం యొక్క సమస్యలేంటి, హైపోథైరాయిడ్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి, ఇలాంటి సమస్యకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు తెలియజేయడానికి ఓనెస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ రవికిరణ్ గారు మరియు రోబోటిక్ ఆర్థోడిక్ సర్జన్ డాక్టర్ బాలరాజు నాయుడు గారు ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. ఎస్, అయితే సాధారణంగా ఇప్పుడు మోకాలు నొప్పులు ఎక్కువ చూస్తూ ఉంటాం. అసలు మోకాలు నొప్పి ఎందుకు వస్తాయండి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మీరు మోడల్ చూసినట్లయితే నార్మల్గా నీ జాయింట్ ఈ బ్లూ కలర్ది కార్టిలేజ్ మనకు మధ్యలో ఉన్నది డిస్క్ మెనిస్కస్ అంటారు. 40 ఇయర్స్కి వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరికి జాయింట్ ఈ విధంగా ఉంటుంది, ఇది బ్లూ కలర్ది. సో 40 ఇయర్స్ దాటిన తర్వాత స్లోగా మనకు కార్టిలేజ్ అనేది పీల్ ఆఫ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ మోడల్ చూసినట్టయితే మీరు కంప్లీట్గా ఈ కార్టిలేజ్ అనేది పీల్ ఆఫ్ అవుతుంటుంది. ఇది ఎర్లీ ఆర్థరైటిస్ అంటారు. సో స్లోగా ఏజ్ పెరుగుతున్న కొద్ది 55 ఇయర్స్కి వచ్చినట్లయితే 2 కాండైల్స్ నుంచి కార్టిలేజ్ పీల్ ఆఫ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇది మోడరేట్ ఆర్థరైటిస్ అంటారు. అండ్ వెరీ సివియర్ ఆర్థరైటిస్ అయితే కంప్లీట్గా 2 కాండైల్స్ నుంచి కార్టిలేజ్ పీల్ ఆఫ్ అయిపోయి స్లోగా బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని అంతా కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే జెనెటిక్, మన ఇంట్లో వాళ్ళకి ఎవరైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు. ఎర్లీ స్టేజ్లో వస్తుంది. 28 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. సో మోకాలు నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, రెండోది రుమటైడ్ ఆర్థరైటిస్. రుమటైడ్ ఆర్థరైటిస్ ఫీమేల్స్లో వస్తుందండి. దీనివల్ల మెయిన్గా మోకాలు నొప్పులు ప్లస్ రాత్రిపూట నిద్ర పట్టకపోవడము, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండడము, కింద కూర్చోలేకపోవడం, మెట్లెక్కకపోవడం, ఇండియన్ టాయిలెట్స్ వాడితే చాలా ఇబ్బందిగా ఉండడం జరుగుతుందండి. అయితే డాక్టర్ బాలరాజు నాయుడు గారు, ఇప్పుడు జనరల్గా మోకాలు నొప్పి చికిత్స చేయడానికి మనకు అందుబాటులో ఏమైనా కొత్త ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు ఒకవేళ స్టేజ్ 1 to స్టేజ్ మాత్రం మనం వీ కెన్ ట్రీట్ విత్ మెడికేషన్ అండి. అండ్ 3rd స్టేజ్లో వస్తే ఇంజెక్షన్స్, 4th స్టేజ్లో నీ రిప్లేస్మెంట్ సర్జరీ. ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ సర్జరీలో కూడా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కన్వెన్షనల్ టెక్నిక్, అంటే ఇప్పుడు మీరు ఈ మోడల్లో చూసినట్లయితే మీకు ఈ అరిగిపోయిన బోన్ను మనం కట్ చేసేసి ఒక సైడు ఇంప్లాంట్, ఒక సైడు ప్లాస్టిక్ వేసి పెట్టాలి. అప్పుడు మనకు కంప్లీట్గా ఇలా బెండ్ అవుతుంది నీ జాయింట్. సో ఇదంతా కూడా నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటాం. నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటంటే మనకు మళ్ళీ ఒక 30 ఇయర్స్ వరకు వస్తుంది. ఈ మోకాలు మార్పిడిలో చాలా రకమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. అప్పుడు మనకి ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్నది కంప్లీట్గా నీ జాయింట్కి ఏమాత్రం స్పేస్ ఏమాత్రం లేకుండా ఇంప్లాంట్ పొజిషన్ చేసినట్లయితే మనకు 35 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్కి వస్తుంది. ఈ రోబోటిక్ సర్జరీ టెక్నాలజీ వల్ల మనం వీడియోలు షేర్ చేసాము. రోబోటిక్ సర్జరీ టెక్నాలజీ వల్ల మనకు మెయిన్గా తక్కువ బోన్ కోత ఉంటుంది, అండ్ తక్కువ బోన్ లాస్ ఉంటుంది, తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, ఫాస్టర్ రికవర్ ఉంటుంది. సో రోబోటిక్ సర్జరీ వల్ల పేషెంట్స్ 15 రోజుల్లో వాళ్ళు 20 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ ఎట్లా నడుస్తారు అన్నట్టు. అండ్ ఫాస్టర్ రికవరీ అండ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటుంటాయి. అయితే మోకాల నొప్పి ఎప్పుడు వస్తుందని ఎప్పుడు నిర్ధారించుకోవాలి, అండ్ డాక్టర్ని పర్టికులర్గా ఏ టైంలో సంప్రదించాలి మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు? సో మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు మెయిన్గా వాళ్ళు కంపల్సరీగా ఫస్ట్ యూజువల్గా బరువు చెక్ చేసుకోవాలి. యూజువల్గా బరువు ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100, అంటే ఒక 180 సెంటీమీటర్స్ హైట్ ఉన్నట్టయితే వాళ్ళ ఐడియల్ వెయిట్ 180 - 100 అంటే 80 కేజెస్ ఉండాలి. అంతకంటే ఎక్కువ పెరిగినట్లయితే వాళ్ళకు మీద 5 కేజెస్ లోడ్ పడుతుంది. అంటే 90 కేజెస్ ఉన్నాయనుకోండి, ఒక 50 కేజెస్ లోడ్ పడుతున్నట్టు. రెండోది వాళ్ళు రెగ్యులర్గా కంపల్సరీగా ఒకవేళ నొప్పి వచ్చినట్టయితే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్టాండింగ్ ఎక్స్రే తీసుకోవాలి. స్టాండింగ్ ఎక్స్రే అంటే నిలబడి తీసుకోవాలి ఎక్స్రే. అప్పుడు మనకు లోడ్ ఎంత పడుతుంది అనేది తెలుస్తుంది. తర్వాత ఎక్స్రే తీసిన తర్వాత మేము దాంట్లో గ్రేడింగ్ ఇస్తాం, 1, 2, 3, 4 అని. 1, 2 వీ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్ అండ్ ఫిజియోథెరపీ అండ్ ప్రికాషన్స్. 3 మాత్రం ఇంజెక్షన్స్ చేసుకోవచ్చు. 4 మాత్రం కంపల్సరీ సర్జరీ చేసుకోవాలి. అండ్ సర్జరీస్ ఏం లేకుండా మోకాలు నొప్పుల్ని నివారించుకోవచ్చా డాక్టర్? సర్జరీ లేకుండా మోకాలు నొప్పులు చాలా వరకు 90% నివారించవచ్చు. బట్ ఒకటి ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కకూడదు, ఇండియన్ టాయిలెట్స్ వాడొద్దు, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. అంటే
వెయిట్ ఏమాత్రం పెరిగినట్లయితే వాళ్ళకి మోకాల మీద లోడ్ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వాకింగ్ కూడా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. సాల్ట్ కన్సంప్షన్ బాగా తక్కువ చేసుకోవాలి అండ్ ఆయిల్ కన్సంప్షన్ కూడా బాగా తక్కువ చేసుకోవాలి. రైట్, మనతో పాటు ఇంకో డాక్టర్ రవికిరణ్ గారు ఉన్నారు, వారిని కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎస్, అయితే డాక్టర్ రవికిరణ్ గారు, ఇప్పుడు జనరల్గా హైపోథైరాయిడ్ యొక్క సమస్యలు ఎలా ఉంటాయండి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ పి రవికిరణ్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్, చంపాపేట్. ఇవాళ మనము హైపోథైరాయిడిజం గురించి మాట్లాడుతున్నాం. వాట్ ఈజ్ హైపోథైరాయిడిజం? థైరాయిడ్ హార్మోన్, థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాయిడ్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే అది మనకి తగ్గుతుందో అప్పుడు మనకి హైపోథైరాయిడిజం అంటాం. అయితే హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ ఏముంటాయంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ చాలా వరకు కూడా ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు వాళ్ళకి. జస్ట్ లైక్ ఎలా అయితే బీపీలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండకుండా ఉంటుందో థైరాయిడ్లో కూడా అలానే ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. అయితే ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రం చాలా చాలా బ్రాడ్ రేంజ్లో ఉంటాయండి. అంటే కొంతమంది నీరసంగా రావడం కానివ్వండి, వీక్నెస్ అవ్వడం కానివ్వండి, కొంచెం ఎస్పెషల్లీ ఫీమేల్స్ 40 ఇయర్స్ ఫీమేల్స్కి అయితే సరిగ్గా పీరియడ్ సరిగ్గా రాకపోవడం కానివ్వండి, మెన్సెస్ సరిగ్గా అవ్వకపోవడం, వాళ్ళు దానికి చాలా మందికి ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని మెనోపాజ్కి అట్రిబ్యూట్ చేస్తారు. అంటే తొందరగా మెనోపాజ్ వచ్చేసిందేమో అనుకుంటారు, కానీ అది మెనోపాజ్ అవ్వకపోయి ఉండొచ్చు. దట్ క్యాన్ బి హైపోథైరాయిడిజం. అలానే ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కొంచెం వీక్నెస్ అనిపించడము, కొంచెం కాళ్ళ వాపులు అనిపించడము, ముఖంలో వాపు అనిపించడము, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్ వస్తుంటాయి హైపోథైరాయిడిజంలో. రైట్, అయితే ఇప్పుడు చూసుకుంటే థైరాయిడ్ ఉందని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి డాక్టర్? ఇప్పుడు కొంతమందికి లక్షణాలు ఉండవు అని చెప్తున్నారు. ఇప్పుడు లక్షణాలు లేని వాళ్ళకు కూడా ఇప్పుడు థైరాయిడ్ ఉంటే వాళ్ళు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి వాళ్ళకు ఉందని? గుడ్ క్వశ్చన్ అండి. ద బెస్ట్ థింగ్ వీ క్యాన్ డూ ఇస్ స్క్రీనింగ్ అండి. ఇప్పుడు వీ హ్యావ్ కమ్ టు అన్ ఎరా వేర్ థైరాయిడ్ టెస్ట్ క్యాన్ బి డన్ వెరీ ఫ్రీ. అంటే మనం అనుకున్నాం అనుకోండి, మన చిన్న టౌన్స్లో కానివ్వండి, విలేజ్లో కానివ్వండి, మనకి థైరాయిడ్ పరీక్ష అనేది అవుతుంది. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ టు గెట్ స్క్రీన్ యువర్ సెల్స్. ఎలా అయితే బీపీకి మనము ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉంటాము, ఎస్పెషల్లీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఒక 40 ఇయర్స్ ఉన్న ఫీమేల్స్ కానివ్వండి, వాళ్ళని మాత్రం యూ వుడ్ అడ్వైజ్ దెమ్ టు స్క్రీన్ దెమ్సెల్వ్స్. ఒక బేసిక్ ఎర్లీ మార్నింగ్ థైరాయిడ్ టెస్ట్ ఇచ్చారనుకోండి, దాని రిపోర్ట్స్తో మనకు తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వవు అనుకుంటారు, అలా కాదండి. ఒకవేళ కనుక థైరాయిడ్ ప్రాబ్లం కనుక చాలా ఇయర్స్ నుంచి ఉంది అనుకోండి, అది మన గుండె మీద కానివ్వండి వాటి మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం గుండె మీద కాకుండా మన బోన్స్ మీద కానివ్వండి, మన రక్తనాళాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇనీషియల్గా స్క్రీన్ చేసుకొని స్టార్టింగ్ స్టేజ్లో కూడా తెలిసింది అనుకోండి, మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం జాగ్రత్త పడగలుగుతాం. దో స్క్రీనింగ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు ఐడెంటిఫై ఎర్లీ హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తికి అయితే ఇప్పుడు హైపోథైరాయిడిజం ఉన్నట్లయితే వాళ్ళు ఎలాంటి రకమైనటువంటి ఫుడ్ తీసుకోవాలి? అంటే ఫుడ్ ఈ రకంగా తీసుకుంటే నివారణకు కొంచెం సర్దుపనిపోతుంది అని చెప్పేసి ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి? ద డైట్ అడ్వైస్ ఇన్ హైపోథైరాయిడ్ ఈజ్ అవాయిడింగ్ క్యాబేజ్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్. అంటే క్యాబేజ్ కానివ్వండి, కాలీఫ్లవర్ కానివ్వండి, సోయాబీన్స్ కానివ్వండి, ఇట్లాంటివి మనము మ్యాక్సిమం అమౌంట్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి వన్స్ ఇన్ బ్లూ మూన్, అంటే నెలకు ఒకసారి అట్లాంటి ఏం కాదు కానీ, బట్ ఫ్రీక్వెంట్గా 2-3 రోజులకు ఒకసారి తిన్నాం, వారానికి ఒకసారి తిన్నా అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ సోయాబీన్స్, ఈ 3 రకాల ఫుడ్ని వాళ్ళు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఆల్సో వాళ్ళు టాబ్లెట్ ఎలా తీసుకుంటారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు. డాక్టర్స్ వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేసి థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకోమంటారు, వాళ్ళు వేసుకుంటారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే థైరాయిడ్ టాబ్లెట్ అబ్జర్వ్ అవ్వడానికి, డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు టాబ్లెట్ వేసుకున్నాక 15-20 మినిట్స్లో టీ తాగడం కానివ్వండి, కాఫీ తాగడం కానివ్వండి, లేదంటే ఫుడ్ తినడం లాంటివి చేశారనుకోండి, టాబ్లెట్ అబ్జర్వ్ అవ్వదు. సో వాట్ ఈస్ ద కామన్ టిప్ వి సే టు ద పీపుల్ ఈజ్, మీరు కనుక మార్నింగ్ 7కి లేచారనుకోండి, 7:15, 7:20 లోపు మీరు టాబ్లెట్ వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఒక 1 అవర్ వరకు ఏం తినరు, అంటే 8:20 వరకు. ఒకవేళ 7కి లేదు 7:15 లోపు టాబ్లెట్ వేసుకున్నారు అనుకోండి, 8:15, 8:20 వరకు ఏమి తినకూడదు. ఈవెన్ టీ, కాఫీ, టిఫిన్ చేయాలన్నా కానీ ఆ 1 అవర్ తర్వాత వస్తుంది. మినిమం ఒక 45 మినిట్స్ గ్యాప్ పెట్టుకోవాలి, ఏం కాదు. సో దిస్ ఈస్ హౌ యూ షుడ్ టేక్ థైరాయిడ్ మెడికేషన్. నేను చాలా మందిని చూస్తుంటాను, వాళ్ళు దే విల్ బి కీప్ ఆన్ ఇంక్రీజింగ్ డోసెస్, అంటే 50 వేట్ చేస్తారు, 75 చేస్తారు, బట్ థైరాయిడ్ అంటున్నారు. ఎందుకు అంటే ద మెథడ్ ఆఫ్ టేకింగ్ ద మెడికేషన్ ఈజ్ రాంగ్. దట్స్ వై ఆ టాబ్లెట్ ఫుల్గా ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. సో బీ కేర్ఫుల్ ఇన్ హౌ యూ టేక్ ద టాబ్లెట్. అయితే డాక్టర్ రవికిరణ్ గారు, ఇప్పుడు చూసుకుంటే హైపోథైరాయిడిజం నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి సంబంధించి? గుడ్ క్వశ్చన్ అండి. ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ హైపోథైరాయిడిజం ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచంలో చూసుకుంటే కనుక మనకి అయోడిన్ డెఫిషియన్సీ. అయితే గత 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాల్ట్ని అయోడైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో
సో ఇప్పుడు మన దేశంలో ఎస్పెషల్లీ కొంచెం సిటీస్ అండ్ టౌన్స్లో ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే హైపోథైరాయిడిజం మోస్ట్ కామన్ కాజ్ కాదండి. హషిమోటోస్ థైరాయిడిజం అంటే మన ఓన్ ఇమ్యూనిటీయే మన థైరాయిడ్ గ్లాండ్ని డ్యామేజ్ చేయడం వల్ల వస్తుంది. దట్ ఈస్ బికమింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హైపోథైరాయిడిజం ఇన్ దిస్ కంట్రీ. అయితే దీనికోసం మనము ఫస్ట్ థింగ్ ఈజ్ అది ఆటోఇమ్యూన్ కండిషన్కి మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉండదండి. వీ హ్యావ్ టు బి స్క్రీనింగ్ అవర్ సెల్స్ అండ్ టేక్ మెడికేషన్స్ అకార్డింగ్లీ. అలా అయితే డాక్టర్ ఇప్పుడు జనరల్గా హైపోథైరాయిడ్ ఉంటుంది, హైపర్ థైరాయిడ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏమంటారు? హైపోథైరాయిడిజంకి కంప్లీట్ ఆపోజిట్ హైపర్ థైరాయిడిజం అండి. ఎలా అయితే ఏదైనా ప్రాబ్లం వలన మన థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్ రిలీజ్ చేయడం ఆపేస్తుందో, హైపర్ థైరాయిడిజంలో మన గ్లాండ్ కావాల్సిన దానికన్నా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంటుంది. దాని వలన హైపర్ థైరాయిడిజం అంటారు. ఎప్పుడైతే హైపర్ థైరాయిడిజం ఉంటుందో అప్పుడు మనకి ఆ థైరాయిడ్ హార్మోన్ గుండె మీద కానివ్వండి, బాడీ మీద కానీ ఎఫెక్ట్ చూపిస్తుంది. హైపర్ థైరాయిడిజంలో పేషెంట్కి ఏముంటుంది అంటే హైపోథైరాయిడిజం కంప్లీట్ ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితే హైపోథైరాయిడిజంలో వెయిట్ గెయిన్ అవుతుందో, హైపర్ థైరాయిడిజం వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి ఎక్కువ అవ్వడము కానీ వెయిట్ లాస్ అవ్వడము, ఎట్ ద సేమ్ టైం బాడీ పెయిన్స్ రావడం కానివ్వండి, బరువు తగ్గడం కానివ్వండి, హార్ట్ రేట్ ఎక్కువ అనిపించడం, గుండెలో దడలాగా అనిపించడం కానివ్వండి, పాల్పిటేషన్స్ అంటాం అలా కానివ్వండి, లేకపోతే హీట్ ఇంటాలరెన్స్ అంటే కొంచెం ఏదైనా వేడి క్లైమేట్లో కూర్చోబెడితే దాని వేడిని తట్టుకోలేకపోవడము, చల్ల చెమటలు వచ్చేయడము, ఆ హాట్ టెంపర్ నుంచి బయటికి రావడము ఇలా ఉంటుంది. అయితే హైపర్ థైరాయిడిజం రావడం గల కారణాలు ఏంటంటే ఎలా అయితే ఆటోఇమ్యూన్ హషిమోటోస్ అంటాం అంటే ఏదైతే మన ఇమ్యూనిటీ మన థైరాయిడ్ డ్యామేజ్ చేస్తుందో, అలానే గ్రేవ్స్ డిసీజ్ అని ఇంకో కారణం ఉంటుంది. అదేంటిదంటే మన థైరాయిడ్ గ్లాండ్ ఏవే మన ఇమ్యూనిటీ డ్యామేజ్ చేసి హార్మోన్స్ బలవంతంగా రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రేవ్స్ హైపర్ థైరాయిడిజం. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ హైపర్ థైరాయిడిజం. అంటే అయితే ఇప్పుడు చూసుకుంటే హైపోలో చూసుకుంటేనైతే లక్షణాలు ఏమి ఉండవని చెప్పొచ్చారు. అండ్ ఇప్పుడు హైపర్లో చూసుకుంటే కూడా సేమ్ లక్షణాలు ఉండవా? దీంట్లో లక్షణాలు కనిపిస్తావా డాక్టర్? స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో హైపర్ థైరాయిడిజంలో కూడా ఎటువంటి సైన్స్ ఉండవండి. బట్ ఇంటెన్సిటీ పెరిగే కొద్ది, మోడరేట్ సివియారిటీ అయ్యే కొద్ది, ఇంటెన్సిటీ పెరిగే కొద్ది అప్పుడు సైన్స్ అండ్ సింప్టమ్స్ వస్తుంటాయి. ఇలానే బరువు తగ్గడము, కొంచెం పాల్పిటేషన్స్ అవ్వడము, గాబరా అనిపించడం కానివ్వండి, లేదంటే కొంచెం తొందరగా చిన్న వాటికి ఇరిటేషన్ అవ్వడము, తొందరగా అలసిపోవడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ అయితే ఇప్పుడు ఈ చికిత్సకు ఏదైతే హైపర్ థైరాయిడిజం ఉందో దీనికి చికిత్సకు సంబంధించినటువంటి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది అందుబాటులో? హైపర్ థైరాయిడిజం కోసం అండి గ్రేవ్స్ డిసీజ్ కొన్ని కారణాలకి మనం ప్రొలాంగ్డ్ టైమ్స్ వరకు టాబ్లెట్స్ ఉంటాయండి. లేదు టాబ్లెట్స్ తగ్గట్లేదు, టాబ్లెట్స్ చాలా సంవత్సరాలు వాడవుతుంది, టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి, అది క్యూర్ అవ్వట్లేదు అంటే దేర్ ఆర్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఫర్ హైపర్ థైరాయిడిజం. అయితే ఎప్పుడైతే ఈ హైపర్ థైరాయిడిజం సర్జరీ చేస్తామో మనం థైరాయిడ్ గ్లాండ్ తీసేయడం వలన పేషెంట్కి ఇన్ఎవిటబుల్గా హైపోథైరాయిడ్ అంటే తక్కువ అయిపోతుంది. వాళ్ళు అప్పుడు సర్జరీ అయిన తర్వాత దే హ్యావ్ టు అగైన్ యూజ్ థైరాయిడ్ హార్మోన్ అంటే మనం బయట నుంచి హార్మోన్ ఇచ్చుకొని వాడాల్సి వస్తుంది. అయితే ఈ హైపర్ థైరాయిడిజం ఎందుకు మనం ఎందుకు అంత చూస్తామంటే ఎలా అయితే నార్మల్ పీపుల్కి ఎఫెక్ట్ చూపిస్తుందో ప్రెగ్నెన్సీలో కూడా అలానే ఇవన్నీ రెండు కూడా మనకి చాలా వరకు ఎఫెక్ట్స్ చూపిస్తుంటాయి. సో అయితే డాక్టర్ మనతో పాటు ఇప్పుడు ఒక కాలర్ గోపాల్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. ఎస్ గోపాల్ గారు. నమస్తే మేడం. నమస్తే గోపాల్ గారు, డాక్టర్ ఉన్నారండి, అడిగి తెలుసుకోండి మీ సమస్య ఏంటో. నమస్తే సార్. హలో చెప్పండి మీ సమస్య చెప్పండి. హలో సార్, నాకు హలో ఎస్ గోపాల్ గారు, మీ సమస్య చెప్పండి. సార్ థైరాయిడ్ నాకు ఎక్కువ ఉంది, ఎక్కువ మా బాడీ అంతా హీట్ అవుతుంది, ఎక్కువ మంట దురద ఉంటుంది, నైట్ నిద్ర రాదు, నైట్ గోపాల్ గారు ఒకసారి మీ క్వశ్చన్ మళ్ళొకసారి అడుగుతారా? చెప్పండి మేడం. గోపాల్ గారు, మీ సమస్య ఏంటో మరొకసారి అడగండి. there is some technical issue. అండ్ అయితే డాక్టర్ గారు, ఇప్పుడు హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజమే కానీ ఇది కంప్లీట్గా నయం అవ్వడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? జనరల్గా పర్మనెంట్ క్యూర్ లేదండి, బికాస్ దిస్ ఈస్ అ హార్మోనల్ ప్రాబ్లమ్. దెర్ ఈస్ నో పర్మనెంట్ క్యూర్ ఫర్ ఇట్.
అయితే ఎవరన్నా మీకు గనక ఈ ఈ టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుంది, ఆ టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుంది అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ హైపర్ థైరాయిడిజం అయితే ఒక్కోసారి దాని తగ్గిపోతుంది. బట్ హైపోథైరాయిడిజం ఏదైతే తక్కువ థైరాయిడ్ ఉంటుందో దానికి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ క్యూర్ లేదండి. సో దానికి మాక్సిమం 90% వాళ్ళకి కూడా టాబ్లెట్ ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకోండి వాడాల్సి వస్తుంది. దెర్ ఆర్ రేర్ కేసెస్ ఏదంటే దాని ఇన్ఫెక్షన్ వల్ల థైరాయిడ్ వల్ల రావడం వాళ్ళకైతే తగ్గుతుంది. అందరికీ తగ్గదని కాదు కానివ్వండి, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ తగ్గకపోవచ్చు. సో ఎవరన్నా మీకు కనుక మేము ఆ మందులు ఇస్తాం ఈ మందులు ఇస్తాం తగ్గిపోతుందంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. దర్ ఆర్ వెరీ లెస్ కేసెస్ అంటే ఒక్కోసారి థైరాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్ రావడం, ఇన్ఫెక్షన్ వచ్చి అప్పుడు వచ్చిన హైపోథైరాయిడిజం టెంపరీ ఉంది. ఏదైతే ఇన్ఫెక్షన్ వల్ల థైరాయిడ్ ఎఫెక్ట్ అయిందో ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వగానే క్లియర్ అవుతుంది. అటువంటి కేసెస్ తప్పించి ఎటువంటి మిగతా మాక్సిమం కేసెస్ ఆఫ్ టైమ్స్ తగ్గదండి. బికాస్ దట్స్ అ హార్మోనల్ ప్రాబ్లమ్. మనం ఆ హార్మోన్ రీప్లేస్ చేస్తేనే మనం మంచిగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అపోహ పడుతుంటారు, నా థైరాయిడ్ నా హార్మోన్ టాబ్లెట్ పెంచితే నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇప్పుడు ఇట్లా పెంచుకుంటూ పోతే పెంచాల్సి వస్తుందా అని. అలా ఉండదండి. మనం కనుక హార్మోన్ ఈ కరెక్ట్ అమౌంట్లో రీప్లేస్ చేయలేదు అనుకోండి, మనకి వి విల్ బి లూజింగ్ ద మాక్సిమం బెనిఫిట్. మనము కావాలని తక్కువ తీసుకున్నాం అనుకోండి, మన హార్ట్ కానివ్వండి, మన బాడీ అవయవాల మీద కానీ రక్తాల మీద పడే ఎఫెక్ట్ అనేది డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. సో కరెక్ట్ రీప్లేస్మెంట్ ఈజ్ ద బెస్ట్ రీప్లేస్మెంట్. మీకు ఇది హార్మోన్ ప్రాబ్లం కాబట్టి మీరు ఏదో తక్కువ షుగర్ లాగా బీపీ లాగా మనం ఏదో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే తగ్గేది ఉండదండి థైరాయిడ్ ప్రాబ్లమ్. యూ హ్యావ్ టు యూజ్ ద మెడికేషన్ అండ్ యూ యూజ్ ద మెడికేషన్ యూ విల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ అయితే డాక్టర్ గారు ఇప్పుడు మనకు ఒక కాలర్ యాదయ్య ఫ్రమ్ మహబూబ్ నగర్ రెడీగా ఉన్నారు లైవ్లో అయిన సమస్య అడగడానికి. ఒకసారి కాల్ తీసుకుందాం. యాదయ్య గారు మేడం చెప్పండి, మీ సమస్య ఏంటండి యాదయ్య గారు? మేడం నాకు ముందుగా ఏం లేకుండా కాలుకు చిన్న దున్నకోయ కొట్టింది. దున్నకోయ కొడితే ఇక మహబూబ్నగర్ స్పేస్ హాస్పిటల్ ఆపరేషన్ చేశారు కాలుకు. మేడం నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిందండి? హలో, కాలుకి ఏం కుట్టిందండి? దున్నకోయ కాలుకు జొన్నకోయ కూర్చింది. ఓకే. అయితే మహబూబ్నగర్లో ఏం చేసిండ్రు, మట్టి ఇవ్వకుండా ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేశారా? ఆపరేషన్ చేశారు ఎక్స్ప్రెస్ లా. ఓకే, జొన్నకోయ గుచ్చితే ఒక హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. ఓకే, తర్వాత ఏమైందంటే దానికి ఇంజెక్షన్ అయ్యి కాలంతా వారిపోయింది. కాలంతా వాచింది. కాలు పారిపోయి దాంట్లో బీపీ థైరాయిడ్ వచ్చింది మేడం. హైదరాబాద్లో తీసుకున్నా, అది కొంచెం తగ్గలేదు. డిశ్చార్జ్ చేసి ఇంటికి తోలుచుండు. బీపీ అనేది వస్తున్నది పోతున్నది రోజుకు. ఇంకా కూడా మన టాబ్లెట్స్ యూజ్ చేస్తారా మీరు మేడం? బీపీకి థైరాయిడ్ కి వాడుతుంది. హలో మేడం, నేను ఆన్సర్ చెప్తాను. హలో, అది చెప్పండి డాక్టర్ గారు టాబ్లెట్స్ చెప్పండి. ఎప్పటి నుంచి వాడుతున్నారండి? యాదయ్య గారు, మీరు టాబ్లెట్స్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఈ కాలుకు దెబ్బలానికి ఈ థైరాయిడ్ వచ్చిందంటని ఆ డాక్టర్ చెక్ చేసినప్పటి నుండే వాడుతున్నా, కానీ అది ఈ వస్తున్నది పోతున్నది మేడం. ఎందుకు ఒక్కసారి అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఎట్లా ఉందంటే దెబ్బ దగ్గర ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు అన్నట్టు అంటున్నారండి. ఒక్కసారి కుదిరితే ఒక్కసారి హాస్పిటల్కి రండి సార్. ఎందుకంటే ఆ దెబ్బ ఎటువంటి పరిస్థితులు ఉంది, దానివల్ల ఏమన్నా వేరే వాటి మీద ఎఫెక్ట్ పడుతుందని చూడాల్సి వస్తుంది. ఒక్కోసారి ఆ దెబ్బ వల్ల ఉండే నొప్పి వల్ల కూడా మీకు వేరేవన్నీ అబ్నార్మాలిటీస్ వస్తుంటాయండి. ఒకసారి మనం ఆ దెబ్బ ఎట్లా ఉంది, దానివల్ల థైరాయిడ్ ఎంత ఎఫెక్ట్ ఉందని చూస్తే తప్ప మనం చెప్పలేం. అసలు ఈ రెండు రిలేటెడా కాదా అని కూడా మనం చూసే చెప్పగలుగుతాం. కానీ కండిషన్ సీక్యూ థైరాయిడ్ సిండ్రోమ్ అని ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ రావడం వలన థైరాయిడ్ హార్మోన్ కొంచెం అబ్నార్మల్గా పనిచేయడం అట్లాంటివి అవుతుంది. అలాంటిదా కాదా, లేదంటే ఎప్పటి నుంచో థైరాయిడ్ ఇప్పుడు బయటపడ్డదని ఒకసారి మనం చూసుకొని చెప్పాల్సి వస్తుంది. ఒక్కసారి వీలైతే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి సార్ చూసి చెప్తాం ఒకసారి. ఓకే అండి, యాదయ్య విన్నారు కదా, డాక్టర్ చెప్పించేయండి సలహా మేరకు. అంటే అయితే డాక్టర్ ఇప్పుడు చూసుకుంటే ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెస్ట్ విషయం అంటారు ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు? ఎస్పెషల్లీ అండి ఒక సూచన అండి, ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో థైరాయిడ్ ఉన్నప్పుడు అయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు అయితే కొంచెం ఒక 1 month అటు ఇటు అయినా కానీ బేసిక్ సిమ్టమ్స్ ఉన్నా కానీ ఏం కాదు. బట్ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే బేబీ ఎవరైతే డెవలప్ అవుతున్నారో వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం కానీ బాడీ డెవలప్మెంట్ కోసం కానివ్వండి వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కానీ చాలా ఫ్రీక్వెంట్ ఒక్కోసారి మంత్కి ఒకసారి 1.5 months ఒకసారి 2 months ఒకసారి టెస్ట్ చేస్తూ ఉంటాం. అదే ఓన్లీ అడల్ట్ అయినారు అనుకోండి, ప్రాబ్లీ కొంచెం సిమ్టమ్స్ అటు ఇటు అయినా కానీ వన్స్ ఈ స్టార్ట్ కరెక్టింగ్ దే విల్ ఇంప్రూవ్. బట్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ఇనీషియల్ ఫస్ట్ 3 to 4 monthsలో కనుక మనం థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్ చేయలేదు అనుకోండి, బేబీకి పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ థైరాయిడ్ హార్మోన్స్ అండి. అండ్
ఫస్ట్ మంత్లో కానివ్వండి, కన్సీవ్ అయిన ఇమ్మీడియట్గా కానీ చెక్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కనుక థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లో చాలా జాగ్రత్త ఉండాలి. ప్రెగ్నెన్సీ ముందు నుంచే వాళ్ళు ఆ థైరాయిడ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్ ఎల్స్ దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్ వేర్ ద బేబీ మే గెట్ అఫెక్టెడ్. అలానే అడల్ట్స్కి వచ్చామనుకోండి, ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి తెలియదు, ఏదో అన్ఈజీగా ఉంటుంది, ఏదో ప్రాబ్లం అనిపిస్తుంటుంది, ఏదో కొంచెము లో అనిపించడం, కొంచెము ఎక్కువ డిప్రెషన్ లా అనిపించడం, అట్లా ఉంటారు. వీళ్ళందరికీ కూడా మనం టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకుంటే దే విల్ స్టార్ట్ ఇంప్రూవ్. అండ్ ద థింగ్ ఈజ్, ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే చాలా మంది టాబ్లెట్స్ వాడాము, మాకు తగ్గిపోయింది, మేము టాబ్లెట్స్ ఆపేసుకోవచ్చు అని ఆపేస్తారు. డాక్టర్ చెప్పకుండానే ఆపేస్తారు. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాయి సిమ్టమ్స్. ఎందుకంటే దిస్ ఇస్ ఎ హార్మోనల్ ఇష్యూ. అది మీరు కంపల్సరీ టాబ్లెట్ వాడితేనే కంట్రోల్ అవుతుంది. మీరు టాబ్లెట్ వాడుతున్న రోజు కంట్రోల్ ఉంటుంది, మళ్ళీ మీరు ఆపేస్తారు అనుకోండి మళ్ళీ రికవర్ అవుతుంది. రైట్, అయితే డాక్టర్ మనతో పాటు మరో కాలర్ వాణి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వాణి గారు, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వాణి గారు, మీ సమస్య చెప్పండి. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. అది మా సిస్టర్ కి ఒక 4 months బ్యాక్ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిందని థైరాయిడ్ సర్జరీ చేసి థైరాయిడ్ తీసేశారండి. ఆ తర్వాత రెగ్యులర్ గా థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నారు. కానీ ఎప్పటికప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం, కాళ్ళంతా తిమ్మిర్లు వచ్చేయడం, ఇవన్నీ జరుగుతుంది. అంటే ఇదంతా లైఫ్ లాంగ్ ఉంటుందా? అంటే ఒక్కోసారి ఏముందంటే థైరాయిడ్ సర్జరీ చేసినప్పుడు వాటి వెనుక పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఒక్కోసారి కనుక థైరాయిడ్ సర్జరీలో అవి ప్రిజర్వ్ చేయలేదనుకోండి, వాటి వలన కాల్షియం తగ్గడం, ఇట్లాంటి వాటి వల్ల కూడా మీరు చెప్పే సిమ్టమ్స్, తల తిరగడం, తిమ్మిర్లు ఎక్కడం, వాటి వల్ల కూడా వస్తుండొచ్చు. అయితే థైరాయిడ్ సర్జరీ చేసినప్పుడు పారాథైరాయిడ్ గ్లాండ్స్ని ప్రిజర్వ్ చేశారా తీసేశారా అనే దాన్ని బట్టి మనం చెప్పడానికి ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందో పారాథైరాయిడ్ గ్లాండ్స్ తీసేసినట్టయితే ఈ సిమ్టమ్స్ లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు. ఎక్కడైతే మీకు సర్జరీ అయిందో వాళ్ళు మీకు ఆ సర్జరీ నోట్స్లో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి తీసేసారు, ఏమేమి ప్రిజర్వ్ చేశారని. దాన్ని బట్టి మనం చూడాల్సి వస్తుంది. అండ్ ఒక్కోసారి ఏమవుతుందంటే పోస్ట్ సర్జరీ స్ట్రెస్ వల్ల కూడా ఒక్కోసారి ఇట్లాంటివి అవుతూ ఉండొచ్చు. ఒక్కసారి మనం పేషెంట్ చూస్తేనే మనం ఏదైనా చెప్పగలుగుతాం. ఎస్పెషల్లీ మీరు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం పారాథైరాయిడ్ హార్మోన్ గ్లాండ్ అనేది ఎట్లా ఉందనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. రైట్, అయితే డాక్టర్ గారు ఇప్పుడు ప్రెగ్నెంట్ తర్వాత కూడా చాలా మంది మహిళలకు థైరాయిడ్ వస్తూ ఉంటుంది. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తామంటే అండి, ప్రెగ్నెన్సీ ఈజ్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్. సో ఎప్పుడన్నా ఒక పేషెంట్ కనుక బార్డర్ లైన్ థైరాయిడ్ ఉందనుకోండి, ఏదైతే 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ స్ట్రెస్ఫుల్ ఉంటుందో ఆ థైరాయిడ్ మనకి తెలిసిపోతుంది. తర్వాత ఒక 40% ఆఫ్ మెంబర్స్కి మెల్లగా రికవర్ అయిపోతారు. బట్ మిగతా 40 to 60% వాళ్ళకి ఒక్కోసారి దీని రిమైన్ అయిపోతారు. సో వాళ్ళకు కూడా హార్మోన్ ప్రాబ్లం కాబట్టి ఎస్పెషల్లీ ఈ డైట్ చేంజ్ చేస్తారు. క్యాబేజ్ కానివ్వండి, కాలీఫ్లవర్ కానివ్వండి, సోయాబీన్ కానివ్వండి అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇది వెళ్ళి ఉన్న థైరాయిడ్ హార్మోన్ ఏదైతే రిమైనింగ్ థైరాయిడ్ ఉంటుందో దాని మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయంటాము. అండ్ వీడు సప్లిమెంటేషన్ అంటే టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తే టాబ్లెట్స్ అబ్జార్ప్షన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంటాం. సో అపార్ట్ ఫ్రమ్ డైట్ చేంజెస్, మేజర్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే మీరు రెగ్యులర్గా టాబ్లెట్ వాడుకోవాల్సి వస్తుందండి. బికాజ్ దట్ ఈజ్ మస్ట్ అండ్ దట్ మస్ట్ బి డన్. ఎస్, డాక్టర్ రవికిరణ్ గారు, డాక్టర్ బాలరాజు నాయుడు గారు, థ్యాంక్ యూ ఫర్ యర్ బ్యూటిఫుల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద హెల్త్ ఇష్యూస్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం.